ఏంటి నిన్న మధ్యాహ్నం మ్యారేజ్, నైట్ ఫస్ట్ నైట్, ఇవాళ మీళ్ళు అద్దెకి చూడడం, రేపు గృహప్రవేశమా? బ్యాడ్ టైం మీతో బ్యాడ్మింటన్ ఆడుకుంటుంది మచ్చ. అనాథకి ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు గానీ అనాథని చెప్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలియదురా బాబు. ఏదోడు చేసి మా నాన్న ఇల్లు అద్దెకి ఇవ్వకుండా చూడాలి. ఐడియా ఏంటో? అద్దెకి దిగిన అమ్మాయి ఐఎస్ఐఎస్ ఏజెంట్ అని చెప్తే ఎంత వసూళ్ళు ఐడియాలు నువ్వును. అప్పుడు గాని మా బాబు నా పైన కేసేసి బొక్కలో దొయ్యడు. ఇంకో ఐడియా, మీ ఇంట్లో దిగిన అమ్మాయి జయసుధ టైప్ కాదు, జ్యోతిలక్ష్మి టైప్ అని చెప్తే చంపేస్తాను. ఎంత ఐడియాలు నువ్వు. అద్భుతమైన ఐడియా మచ్చా. ఏంటో? అంజలి హస్బెండ్ ఎలా ఉంటాడో మీ ఇంట్లో తెలియదు కాబట్టి వాడి క్యారెక్టర్ లో ఒక పనికి మాలిన ఎదవని ఎంటర్ చేసి వాడు మీ నాన్నతో గొడవ పెట్టేసుకుని మీ నాన్నకు బీపీ, షుగరు, హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చేలా ఇరిటేట్ చేస్తే ఎక్స్ట్రార్డినరీ ఐడియా. కానీ ఇప్పుడు ఆ పనికి మాలిన ఎదవ ఎవరు? ఎవర్రా అబ్బాయి? నీలా కాకుండా బుద్ధిమంతుల్లా ఉన్నాడు. అశ్విని నా ఫ్రెండ్ అన్న. మరెప్పుడు మన ఇంటికి రాలేదే? అంటే వాడింటికి వాడే సరిగా వెళ్ళడు, ఇంకా మన ఇంటికి ఏమొస్తాడు? ఏరా మరి ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చినట్టు? నవ్వు ఆపి విషయం చెప్పు. పొద్దునే అద్దెకి మన ఇంట్లోకి ఒక అమ్మాయి దిగింది నాన్నగారు. వాళ్ళ ఆయన. ఏమయ్యా, మీ ఆవిడ అచ్చం మా ఆవిడలాగానే ఉందయ్యా. మా ఆవిడ మీ ఆవిడలో ఉండమేంటి సార్? మీ ఆవిడ ఎక్కడ, మా ఆవిడ ఎక్కడ? మీ ఆవిడ ఇక్కడ, మా ఆవిడ అక్కడ. అక్కడ ఉంటే అందుకే అయిపోద్దా? నీ ఫ్రెండ్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడు. రెస్పెక్ట్ అనే మెటీరియల్ నా బాడీలోనే లేదా? మా నాన్న యహేనా? రెస్పెక్ట్ అన్న మెటీరియల్ నీ బాడీకి ఈ ఇల్లు అద్దెకిచ్చే ప్రసక్తే లేదు అన్న. వాడు అడ్వాన్స్ మామూలు కొట్టే. అది కాదురా, వీళ్ళ ఆవిడ అచ్చం మీ అమ్మలాగే ఉందిరా. పాప ఆ పిల్ల మంచిదిరా. ఏరా పెద్దోడా? అమ్మంటే నాన్న ఇచ్చండి. రైల్వే కంపార్ట్మెంట్ లో టాయిలెట్ అంత కూడా లేదు, ఇంటికి 20,000 అద్దా. స్టార్ హోటల్ లాంటి మా ఇల్లుని పట్టుకుని ట్రైన్ లో టాయిలెట్ తో పోలుస్తారా? నువ్వు వచ్చాను, నువ్వు ఆగరా, చచ్చిపోతాను. వచ్చాను. ఏంట్రా, మీ ఆవిడొచ్చి అడిగింది కాబట్టి ఈ ఇల్లు అద్దెకిచ్చాను. లేదా టాయిలెట్ పేపర్ లాంటి నీ పోటు వాడు అడుగుంటే మా ఇల్లు కాదు కదా, మా ఇంట్లో బాత్రూమ్ కాదు కదా, దాంట్లో ఉన్న కమోడ్ కూడా నీకు అద్దెకిచ్చుండేవాడిని కాదు. టాయిలెట్ పేపరా? అంతేకాదు, గట్టిగా ఊదేనంటే పోయి గేట్ అవుట్ పడతావు. గేట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అంటావా? అసలు వాళ్ళు లాయర్వేనా? ఒక్కసారి అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ వేసాక ఇల్లు ఇవ్వనంటే నీ పని కోర్టులో కేసేసి తెలుసా? అమ్మా, భలే దొరికేసావరా. లాయర్కే లా పాయింట్ చెప్పేశావు. ఇప్పుడు నువ్వు చేసిన అగ్రిమెంట్ ప్రకారం చచ్చినట్టు 3 నెలలు మా ఇంట్లో ఉండవలసిందే. ఉంటా. ఈ 3 నెలలు నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా. నీకు ఆ టార్చర్ చేత పొద్దున్నే షేక్ హ్యాండ్ ఇప్పిస్తా. చూద్దాం. రారా పెద్దోడా. టార్చర్ మీకు కాదు, నాకు. కామెడీ కామెడీ, మంచి కామెడీ మా వాడికి. నువ్వు కామెడీ. కానీ ఇప్పుడు కామెడీ కాదు, చాలా సీరియస్. సీరియసా? ఏం బాబాయ్ అది? మా నాన్న కోపిస్ట్, మా అన్న రేపిస్ట్, మా వదిన